హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లిగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, కారం కొద్దిగా, చింతపండు కొద్దిగా, మెంతులు, ఎండుమిర్చి, ఒక గుడ్డు, తాలింపు గింజలు కొన్ని, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నూనె, సాల్ట్, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొద్దిగా పసుపు. ముందుగా మనం కళాయి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకొని దాంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, రెండు వేగిన తర్వాత దీంట్లోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి దోరగా వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర నలిపి వేసుకోండి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ మనం దీంట్లో సరిపడ కారం, సరిపడ ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఈ విధంగా మనం చింతపండు రసం వేసి 10 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు మరిగించుకోండి. మరిగిన టైంలోనే మనం ఒక గుడ్డుని ఇలా కొట్టి వేసుకొని, చూసారు కదా, ఈ విధంగా మనం ఒక గుడ్డుని ఇలా పులుసులో మనం వేసుకోవచ్చు. ఎందుకంటే తినడానికి కొంచెం రైస్లోకి బాగుంటుంది. దీన్ని కలపొద్దు, అలాగే ఉంచితే మనకి ఆమ్లెట్ లాగా అందులో ఉడికి ముద్దగా గుడ్డు తయారవుతుంది, చక్కగా ఆమ్లెట్ లాగా. ఇప్పుడు మనం చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిగడ్డ పులుసు మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.